అది పాసా ఉగాది హ్యాపీ రంజాన్ టు ఆల్. వసంత గాలి చేరింది, కొత్త ఉదయం వెలిగింది. ఉగాది ఇంకా వెలుగునేలా గుండెలో ఉగాది పండుగ పూసింది. ఓకే, ఉగాదికి ఏమేం చేస్తారు? మామిడి ఆకు తోరణాలు మన గడపపై ఊగుతున్నాయి. మనం ఒక పచ్చడి చేస్తామన్నమాట. చీరల రంగుల్లో పండుగ వెలుగులు మేరీసాయి. ఆరు రుచులు అన్ని సంవత్సరంలో ఆరు రుచుల జీవగానం తీపి చేదు కలిసినప్పుడు జీవితానికి పంచాంగం చెప్పే దారిలో కొత్త ఆశలు కనిపిస్తాయి. ధైర్యంతో వేసే అడుగు విజయానికి చేరుస్తుంది. ఉగాది ఉదయం పలికే కొత్త కలల పిలుపు. ముందుకు మన సంస్కృతి వెలుగుతో ప్రపంచం మనని చూస్తుంది. స్కూల్లో ఇంతవరకు ఏమి రంజాన్ లో రోజా ఉండబట్టి 28 డేస్ 27 డేస్ 28 సార్ ఈరోజు 28 డేస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా ఉన్నాడు. ప్రయాణం సాగుతోంది. సప్పట్లు రంజాన్ స్పెషల్ గురించి హంజా మాట్లాడతారు. అండ్ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి కీర్ రంజాన్ సందర్భంగా కీర్ తెచ్చిన స్టూడెంట్స్ కానీ టీచర్లకు కానీ స్కూల్ యాజమాన్యం కానీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వసంత గాలి చేరింది, కొత్త ఉదయం వెలిగింది. తెలుగునేల గుండెలో ఉగాది పండుగ పూసింది. మామిడి ఆకు తోరణాలు మన గడపపై ఊగుతున్నాయి. పట్టు చీరల రంగుల్లో పండుగ వెలుగులు మేరీసాయి. అమ్మ చేతి పచ్చడిలో ఆరు రుచుల జీవగానం తీపి చేదు కలిసినప్పుడు జీవితానికి అర్థం. పంచాంగం చెప్పే దారిలో కొత్త ఆశలు కనిపిస్తాయి. ధైర్యంతో వేసే అడుగు విజయానికి చేరుస్తుంది. ఉగాది ఉదయం పలికే కొత్త కలల పిలుపు. మనసులో నమ్మకం ఉంటే ప్రతి అడుగు ముందుకు మన సంస్కృతి వెలుగుతో ప్రపంచం మనని చూస్తుంది. తెలుగు హృదయ ధైర్యం మన కథను రాస్తుంది. వసంత గాలి వీచగా కొత్త దారి మొదలైంది. ఉగాది వెలుగు చూపిన ప్రయాణం సాగుతోంది. What is special today? Ugadi, eh? Yes. You know about Ugadi? మీకు తెలుసా ఏమన్నా ఉగాది గురించి? తెలుసా ఉగాది గురించి? ఏం చేసి చెప్పండి. మనకు జనవరి 1 కాదు, ఇవే క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు ధైర్యంతో వేసే అడుగు విజయానికి చేరుస్తుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు స్పెషల్ ఏమండి? ఉగాది రంజాన్ ఫెస్టివల్స్ మన స్కూల్లో ముందస్తుగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు హాలిడేస్ వస్తాయి కాబట్టి ముందస్తు పెట్టుకుని స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది అంటే అర్థం ఏంటి? ఊ అంటే నక్షత్రము అని అర్థం, గా అంటే గమనము అని అర్థం. ది అంటే నక్షత్ర గమనాన్ని కాలాన్ని బట్టి నడిపించేటటువంటిదే
ఉగాది అన్నమాట. ప్రతి సంవత్సరము కూడా మనం ఏదో హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1 జరుపుకుంటాం కదా, అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి హ్యాపీ న్యూ ఇయర్. తెలుగు నూతన సంవత్సరము ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే ఈరోజు మీకు అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పాలి, ఎవరైనా చెప్తే కదా మళ్ళీ దానికి రెస్పాండ్ అవ్వాలి. విష్ ద సేమ్ టు